మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. 150 సినిమాలతో తనొక గాడ్ ని క్రియేట్ చేశారు. అందరూ తనని దర్శక రత్న అంటారు. కానీ మన ముందున్నటువంటి గెస్ట్ మాత్రం దర్శక కేసరి దాసరి అని అభివర్ణించారు. పంక్చువల్ గా మేము 11 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి అంటే డాట్ 11 o'clock కి ఉన్నారు. ఏంటి ఇంత పంక్చువల్ గా ఎప్పుడు ఉంటారా? అర్ధరాత్రి 12 గంటలకు రమ్మన్నా కూడా 11:59కి ఉంటుంది. ఎలా అలవాటైంది? మా గురువు గారు వల్ల. అంత యాక్టివ్ గా ఉండడానికి, అలసట అనేది వచ్చినప్పటికీ దాన్ని ఓవర్కమ్ అయ్యి అంత ఎనర్జెటిక్ గా ఉండడానికి ఏం తినేవాళ్ళు? సిరిసాటి తినేవాళ్ళు. అంతే, అదే ఆహారం. అదే ఆహారం. ఎంచేతంటే స్క్రీన్ ప్లేని, డైలాగ్స్ ని అప్పటికప్పుడు మార్చుకునే వాళ్ళ? లేదు ఇదే ఫిక్స్డ్ ఇలాగే వెళ్ళి 12 గంటల వరకు రామారావు గారిని అందరినీ అక్కడ కూర్చోబెట్టారంటే దాన్ని బట్టి దాసనారాయణరావు ఏంటో తెలుసుకోవచ్చు. ఆయన అక్కడ రాస్తూ కూర్చున్నారు. చాలా మంది ఈగోలు ఫీల్ అయ్యారు. రంగూన్ రౌడీకి సంబంధించి ఏంటది యాక్చువల్ గా 96 hours నాన్ స్టాప్ గా వర్క్ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చిందంటేనండి, షిప్ పర్మిషన్ మనకు దొరికేది కాదండి. షిప్ ఒరిజినల్ గా చేసేవాళ్ళము. ఏ దేశం నుంచి అయినా వచ్చి ఇక్కడ పోర్టులో ఉందంటే మనకి అప్పుడు మాకు 4 రోజులు 3 రోజులు 4 రోజులు దొరికింది. అప్పట్లో వెంకట గారు రాశారు, ఈయన పేరు పెట్టేసుకుంటున్నారు, డైలాగులు ఎవరితో రాయిస్తాడు, ఈయన పేరు పెట్టేసుకుంటున్నారు అని చాలా రూమర్స్ కూడా వచ్చినాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ తెర వెనుక కథలు. 150 సినిమాలతో తనొక రికార్డుని క్రియేట్ చేశారు. అందరూ తనని దర్శక రత్న అంటారు. కానీ మన ముందున్నటువంటి గెస్ట్ మాత్రం దర్శక కేసరి దాసరి అని అభివర్ణించారు. నిజంగా దర్శక రత్నకి దర్శక కేసరికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఎందుకని అంతకు మించి ఆయన అని దాసరి నారాయణరావు గారి గురించి భావించారు. మనతో పాటుగా ఉన్నారు నందం హరిశ్చంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పంక్చువల్గా మేము 11 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి అంటే డాట్ 11 o'clock కి ఉన్నారు. ఏంటి ఇంత పంక్చువల్గా ఎప్పుడు ఉంటారా? ఎప్పుడు ఉంటానండి, ఎప్పుడు ఉంటాను. అర్ధరాత్రి 12 గంటలకు రమ్మన్నా కూడా 11:59కి ఉంటాను నేను. ఎలా అలవాటైంది మీకు? మా గురువు గారి వల్ల. ఓ, వర్క్ మ్యాన్షిప్, ఆ సిన్సియారిటీ, ఆనెస్టీ మొత్తం. అంటే గురువుగారి వల్ల అంటే గురువుగారి వల్ల అందరూ నేర్చుకుంటారంటే అది లేదమ్మా. ఎంచేతంటే అది మన యాటిట్యూడ్ని బట్టి, మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనం ఎలా తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుందమ్మా. అందుకని నేను గురువుగారి దగ్గర సిన్సియర్గా విద్యకు నేర్చుకున్నాను, ఆశ్రమవాసిలాగా నేర్చుకున్నాను. అంటే బ్రతుకు తెరువు కోసం, లేకపోతే బ్రతకాలను, లేకపోతే క్రేజీ కోసం, ఈ సినిమా క్రేజీ ఉంటుందనో నేను చేరలేదు ఆయన దగ్గర. సిన్సియర్గా దర్శకత, క్రియేటివిటీ అంటే ఏంటని నేర్చుకోవాలని ఆయన దగ్గర చేరాను. దాన్ని కొంతవరకు ఒక అణుమాత్రమైన సాధించగలిగాను. ఇప్పుడు గురువు గారి దగ్గర, దాసరి నారాయణరావు గారి దగ్గర 12 మంది ఉండేవాళ్ళే కదా? 12 మంది కాదండి. ఎంతమంది ఉన్నారు మొత్తం? దాదాపుగా 75 మంది ఉన్నారు. ఓకే. ఆ టీంలో మీరు ఆయన ఏవైతే ఫాలో అయ్యారో వాటన్నిటిని ఇంత టంచనగా పునికి పుచ్చుకోవడం అంటే, మీరు ఒక మిగతా వాళ్ళందరికంటే దాసరికి ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడు అంటే ఎందుకు? ఆ కారణం అసలు ఏం జరిగింది? ఎందుకంటే వర్క్ పని చేసే వాళ్ళని ఆయన గుర్తిస్తారమ్మా. ఎంచేతంటే ఎవరెవరు పని చేస్తారో ఆయన దగ్గర అబ్జర్వేషన్ ఉంటుంది. సెట్లో డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. రాసుకోకపోయేవాళ్ళు, ఇక్కడ ఎక్కించుకునేవాళ్ళు. ఆయన చూస్తారు, ఇలా ఉంటారు. డైరెక్ట్ స్టార్ట్ అంటారు, లేకపోతే కట్ అంటారు, లేకపోతే యాక్షన్ అంటారు కదా. వాళ్ళు చూస్తున్నప్పుడు అన్ని శాఖలు, 24 శాఖలకి ఆయన కృతి భర్తే కదా. ఆయన 24 శాఖలకి ఆయన హెడ్ కదా. అంచేత తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసేవాడు ఆయన. సో అందులో ఒక రేలంగి నరసింహారావుని, నన్ను, ఇంకొక 2-3 అలాగా ఆయన మైండ్లో పెట్టుకున్నారు ఆయన. ఓహో, వీళ్ళిద్దరూ ఎంత పని చెప్తే అంత పని చేస్తారు,
సిన్సియర్గా చేస్తారు, వీళ్ళకి ఏ పైన అప్పచెప్పొచ్చు అని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఆయన సిట్లో పనిచేసేటప్పుడే, వీళ్ళని నమ్మి ఎంత పైన అప్పచెప్పొచ్చు అని. సో అలాగా మేము అలా నేర్చుకున్నాం, ఆయన దగ్గర అలాగే ఉన్నాం. అది మేము బయటకు వచ్చిన తర్వాత కూడా అది పాటించాలని అనుకున్నాం, అలాగే పాటించాం మేము డైరెక్టర్ అయినా కూడా. అయితే ఇప్పుడు ఆయన టీం మెంబర్స్గా ఆయనతో మీరు జర్నీ చేస్తున్న వాళ్ళుగా మీరు ఫాలో అవ్వచ్చేమో, బట్ హోల్ టీమ్, ఎంటైర్ టీం, అక్కడ హీరోలు హీరోయిన్లు ఉంటారు, డాన్సర్లు, వీళ్ళందరూ కూడా పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఏం చెప్పారు వినాలి. అంటే నాయకుడు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటాడో ఫాలోయర్స్ కూడా అలాగే ఫాలో అవుతారమ్మా. అలాగే ఈయన పనిచేసేవారు మా నుంచి అలా ఎక్స్పెక్ట్ చేసేవారు. ఈయన పని చేయకపోతే మేము చేయము. సాయంత్రం 6 అయిపోయిన తర్వాత గబుక్కుని మందు బాటిల్స్ ఇది పెట్టుకున్నారనుకోండి సపోజు, మాకు అది అలవాటు అవుతుంది, మేము పక్క గదిలో పెడతాం. ఆయన రాగానే స్నానం చేసి వచ్చి సిట్టింగ్ అనేవారు ఆయన, స్టోరీ డిస్కషన్. 4 యూనిట్స్ ఉండే వెయిట్ చేసేవాళ్ళం ఎప్పుడు. నేనైతే తెల్లవారుజాము 3ంటికి వెళ్ళి మళ్ళీ 5ంటికి ఇంటికి వచ్చేవాడిని. అంటే మెడ్రాస్లో ఆయన ఇల్లు బజుల్లా రోడ్డు. నిద్ర ఎప్పుడు ఉండేది? నిద్ర ఏం లేదమ్మా. ఇక మేమేం చేస్తామంటే కారులో వెళ్ళేటప్పుడు ఒక అరగంట జర్నీ ఉంటుంది కదా, అక్కడ కునికి వేసేవాళ్ళం. అలసట ఉండకపోయేదా? అలసట ఉన్నా కూడా ఇక లెక్క చేసేవాళ్ళం కాదండి. అక్కడ పెద్ద ఆయన చేస్తున్నాడు, అలాగే ఉన్నాడు, ఆయన అలాగే చేస్తారు. మీరు నమ్మరు, తెల్లవారులు షూటింగ్ చేసిన తర్వాత ఒకసారి మేము హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరామండి. మాకేమో తెల్లవారు షూటింగ్ చేసాం కదా, అలిస్తూ కళ్ళు ఇలా ఇలా పడుతున్నామండి. నేను ఆయన మధ్యలో అబ్జర్వ్ చేశానండి, ఈ కళ్ళజోళ్ళని చూస్తే కన్ను ఇలా తెరిచే ఉంది. హీ నెవర్ స్లెప్ట్. జనరల్గా ఈ గాలికి ఏసీ కారుకి నిద్ర వచ్చేస్తుందండి ఎవరికైనా సరే, కామన్గా ఆలోచిస్తే నిద్ర వచ్చేస్తుంది. ఆయన నిద్రపోలేదండి. సో అదొకటి నేను ఇలాంటివి అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన ఎలా ఉండగలుగుతున్నారు ఈయన ఇవన్నీ అబ్జర్వ్ చేసి మేము అది అలవాటు చేసుకున్నాం. అంత యాక్టివ్గా ఉండడానికి, అలసట అనేది వచ్చినప్పటికీ దాన్ని ఓవర్కమ్ అయ్యి అంత ఎనర్జెటిక్గా ఉండడానికి ఏం తినేవాళ్ళు? సిన్సియారిటీ. తింటాం కాదండి, సిన్సియారిటీ తినేవాళ్ళు అంతే. అదే ఆహారం, అదే ఆహారం. ఎంచేతంటే పని చేసేవాడికి ఎప్పుడు కూడా బద్ధకం అనేది స్టార్ట్ అయిందంటే ఇక పని చేయలేడు, లేకపోతే అన్ని సినిమాలు చేయలేరు ఆయన. ఎంచేతంటే 1, 2, 3, 4 ఎన్ని ఈ అన్నపూర్ణ స్టూడియో ఈ ఫ్లోర్ మొదలు పెడితే ఆ ఫ్లోర్ వరకు నభూతో నభవిష్యతి 4 ఫ్లోర్లు దాసరి నారాయణరావు గారి షూటింగ్స్. అంచేతంటే ఈ జనరేషన్కి తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా ఉందా అంటే నమ్మశక్యం కాదు, అసలు ఉండదు కూడాను. ఏదైతే వాళ్ళ మేకింగ్ సినిమా తీయటమే అంతే తప్ప దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళని ఇప్పుడు ఆయన చెప్పేవాడు ఎవరో మన రైటర్ రాసింది తీయటం, రైటర్ పని రైటర్ చేస్తాడు, కెమెరామెన్ చేస్తాడు, లేకపోతే ఇంకొకరి పని ఇంకొకరు చేస్తాడు. ఇక స్టార్ట్ కట్ చేస్తే చెప్తే చాలు అనే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే ఉండదు అంటే పెద్ద డైరెక్టర్ అయితే ఉండదు, చిన్న డైరెక్టర్ అయితే పడిపోతారు మళ్ళీ. సో మొత్తం ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా. సో ఒక సినిమాని తీస్తున్నా అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే చెప్పాను కదా, నేను చెప్పినట్టు నాయకుడిని బట్టే ఉంటుంది ఫాలోయర్ని. ఇప్పుడు ఇప్పుడు మీరేం చెప్పారు, ఐ డ్రీమ్ ఆయనకి అన్ని జోనర్స్ చేయాలి, ఏదో ఓవర్ నైట్ సంపాదించాలని లేదు, ఒక ఎథిక్స్ తోటి ఆయన ఛానల్ పెట్టారు, దాని ప్రకారం ఫాలో అవుతున్నారని చెప్పారా లేదా? ఎందుకని మిగతా వాళ్ళలాగా ఎందుకని ఈయన అంతా ఓహో అని ఇది అవ్వలేదు, ఛానల్స్ పెట్టలేదు? ఒక ఎథిక్స్ మీద రన్ అవుతున్నారు కాబట్టి, నీతి మీద రన్ అవుతున్నారు కాబట్టి స్టిల్ హీఈస్ ఫాలోయింగ్. ఇది కూడా ఉదాహరణ తీసుకోవచ్చు మీ ఐ డ్రీమ్ది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసాను మీకు, ఈ పక్క ఛానల్ వాళ్ళు ఇలా డెవలప్ అయ్యారంటే నేను ఇలా ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పి మీకు చెప్పాను నేను. ఆయన అంతా టాప్లోకి వెళ్ళిపోయారు, మరి ఐ డ్రీమ్ దానికంటే ముందు అంటున్నారు, ఎందుకు డెవలప్ లేదంటే మీరు చెప్పారు నాకు. అన్ని జానర్స్ మేము థంబ్నెయిల్స్ ఇవి పెట్టి చేయట్లేదు. నేను థంబ్నెయిల్స్ గురించి ఒకసారి మహాఛానల్కి చెప్పానండి ఇంటర్వ్యూకి. థంబ్నెయిల్ చండాలంగా పెడుతున్నారు, వాళ్ళు ఆలోచించాలి, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోవాలి. అసలు
మ్యాటర్కి తమ్ముళ్ళకి అసలు సంబంధం ఉండదండి ఇప్పుడు సోషల్ మీడియాలో. దానివల్ల ఉపయోగం ఏంటంట? ఇప్పుడు మనం తమ్నేల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సినిమాల టైటిల్లో దాసరి నారాయణరావు గారి సినిమాల టైటిల్ చూడగానే అక్కడ అర్థమైపోతుంది, ఓహో ఇందులో ఇదేదో మాట్లాడుకోబోతున్నారు, దీని గురించి చర్చించబోతున్నారు, డిస్క్రిమినేషన్ ఉందా, లేకుంటే సామాజిక అంశం ఉందా, సమస్య ఉందా, ఇవన్నీ కూడా అసలు ఆలోచనలు అవన్నీ ఎలా వచ్చేవి దాసరి గారికి? అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చేదండి. ఓ దీన్ని బట్టి ఎలా వచ్చేదంటే ఎప్పుడు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి, నీకు అర్థమైందా? డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఈయన చేస్తూ ఉంటే ఇలా చేస్తూ ఉన్నారంటే ఓహో ఈయన దేని గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఇది ఆయన మేనరిజం. ఇలా అంటూ ఉంటాడు ఆయన. ఆయన అలా ఆలోచిస్తున్నారంటే ఇలా పైకి చూశారంటే ఏదో ఆలోచిస్తున్నారనమాట. సడన్గా చెప్పేవాడు ఏమైనా మంచి థాట్ వచ్చిందా అని చెప్పి కథలో ఒక పాయింట్ చెప్పేవాడు ఆయన. అప్పుడన్నీ మీరు పెన్ను పేపర్ పట్టుకుని ఇమీడియట్ గా టేప్ రికార్డర్, ఇదివరకు పెన్ను పేపర్ అండి. ఇప్పుడు ఆయన స్పీడ్కి అందుకోలేక టేప్ రికార్డర్ పెట్టాం. అయ్యో కొన్ని డైలాగులు మిస్ అయిపోయాయి. తర్వాత ఒకసారి సారీ మళ్ళీ ఎలా చెప్పనా క్రియేషనే ఇది అనేవాడు ఆయన. విసుక్కునేవారు ఆయన. మంచి మంచి డైలాగులు పోతాయి ఒక్కోసారి. మరి ఆయన చెప్పినట్టు ఆయన ఫ్లోలో ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చెప్పేసేవారండి. మనం ఎలా అందుకోగలమండి రాయటం. అప్పటి నుంచి ఆయనే సలహా ఇచ్చినట్టున్నారు, మన ఎప్పుడో గుర్తులేదు నాకు, టేప్ రికార్డు పెట్టేసాం. ఇక వేసింది ఆయన ఎలా అన్నా చెప్పుకొని మేము రాస్తూ ఉంటాం. అంటే ఒకవేళ సెట్లో జరుగుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే రాసింది ఒక పార్ట్ ఇస్తాం. ఒక 10 డైలాగులు ఉన్నాయనుకోండి, ఒక క్యారెక్టర్ ఉందనుకోండి, అది పంపించేస్తాం ఇంకో నెక్స్ట్ అసిస్టెంట్కి. పంపించేసి నెక్స్ట్ మేము టేప్ రికార్డు పెట్టుకుని ఫిలప్ చేసేస్తాం సీన్. ఆయన స్పీడ్ అడుగులేవాడు, పాత్రలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు ఆ రోజు షూట్ ఉంది, అందరూ రెడీ అయిపోయారు, సెట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రెడీ అయిపోయారు. అప్పటికప్పుడు ఏదైనా థాట్ వస్తే ఆ స్క్రీన్ ప్లేని డైలాగ్స్ని అప్పటికప్పుడు మార్చుకునే వాళ్ళ, లేదు ఇదే ఫిక్స్డ్ ఇలాగే వెళ్ళిపోదాం? అసలు ఫిక్స్ చేసే ప్రసక్తి దాసనారాయణరావు కెరియర్లోనే లేదు. లేదు, సెట్లోనే. ఎన్టీ రామారావు గారి బొబ్బుల పులే అక్కడ రాశాడు ఆయన. అక్కడ రాస్తే ఎవరో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పారు వడ్డే రమేష్ గారు. డిఫరెంట్ చేస్తే ఒకసారి ముందేమో ఆయన ఏమంటారంటే ఇది నా స్టైల్ అయ్యా అంటారు. ఆయన ఫాలో అవ్వాలి మీరు అంతే అంటారు. అన్న తర్వాత మళ్ళీ ఆలోచించారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది నేర్చుకోవాలి ఎవరు చాలామంది. నేను మెసేజ్ చెప్తానంటారు చూసారా, ఇవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ నో అన్న అంటే అంత పెద్ద వ్యక్తిగా ఎరిగిన తర్వాత చిన్న ఇది ఉంటుంది కదండి, ఈగో లాంటిది సంథింగ్. అంటే ఫస్ట్ కాదన్నా ఇట్లా చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా అనే గొప్ప గుణం దాసన్నారండి వాళ్ళు. తర్వాత రియలైజ్ అయ్యేవాళ్ళు. రియలైజ్ అవ్వటం కాదు అసలు, ఇమ్మీడియట్గా ఫాలో అయ్యి ప్యాడ్ తీసుకురా అని చెప్పేసి అప్పుడు రాసేవారు. అప్పుడు రాసింది క్లైమాక్స్ నచ్చలా ముందు ఎవరికి, బొబ్బుల పులి. ఆ తర్వాత రాశారు. అప్పటి వరకు 12 గంటల వరకు రామారావు గారిని అందరినీ అక్కడ కూర్చోబెట్టారంటే దాన్ని బట్టి దాసనారాయణరావు ఏంటో తెలుసుకోవచ్చు మీరు. ఆయన అక్కడ రాస్తూ కూర్చున్నారు. చాలామంది ఈగోలు ఫీల్ అయ్యారు. చాలామంది ఏంటి మమ్మల్ని కూర్చోబెట్టి రాస్తారు డైలాగులు, ఇంతవరకు ఎవరు లేరు అని చాలామంది హర్ట్ అయ్యారు కూడా. 12 గంటలు కూర్చున్నారా రామారావు గారు? 12 గంటల వరకు. పొద్దున్నే వచ్చి రామారావు టైమింగ్స్ తెలుసుగా అందరికంటే, ఆయన కూడా టైమింగ్ మెయింటైన్ చేయట్లేదు మాస్టర్. ఆయన సిన్సియారిటీ 6 గంటల కంటే 5:59కి ఉంటాడు ఆయన కూడా. వచ్చి రామారావు గారు అలా కూర్చున్న సెట్లో అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒక 20 మంది ఆర్టిస్ట్ తెలుసుగా బొబ్బుల క్లైమాక్స్లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూర్చున్నారు. బట్ ఈ రాస్తానే ఉన్నారు అక్కడ కూర్చుని. ఇక వెళ్తే ఇక ఎవరి గురించి పట్టించుకోడు ఆయన, లీనం అయిపోతారు అంతలా. తనే అనుకుని తనే ఆ పాత్రలోకి వెళ్ళి రాస్తారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో చూసుకుంటే హీరో హీరోయిన్లకు లేకుంటే ఆర్టిస్టులకు ముందు రోజే స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, వాళ్ళు దాన్ని రిహార్సల్స్ చేస్తున్నారు, ఇవన్నీ అనేది వినిపిస్తున్నాయి కదా. ఈ కాన్సెప్ట్, ఈ ఫార్ములా అసలు దాసరి గారి దగ్గర ఉండదు లేదండి. ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే కావాలంటే అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం కావాలంటే ముందు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి అప్పటికప్పుడు రాసి ఇచ్చేవారు వాళ్ళ వరకు. అంతే తప్ప ముందిచ్చే ప్రసక్తి అసలు లేదు, ఎప్పుడు లేదు. అప్పటికప్పుడు ఆయన రాస్తే అంటే ఎప్పుడు ఫిక్స్డ్ బౌండ్ రాసినా కూడా అది పనికొచ్చేది కాదు.
రైటర్ అంటే ఏమవుతుంది, క్రియేటర్ అంటే ఏమవుద్దంటే నిమిషానికి మారిపోతూ ఉంటుంది థాట్స్. ఇప్పుడు ఈ డైలాగ్ వచ్చిందంటే ఇంకో డైలాగ్ వచ్చేది. తాతమ్మనప్పుడు కూడా ఆయన ఒక రాసుకున్నారు కానీ మ్యాక్సిమం పనికొచ్చింది ఫస్ట్ పిక్చర్ కాబట్టి. రాసుకున్న స్క్రిప్ట్లో మ్యాక్సిమం పనికొచ్చినాయి కాబట్టి అంత హైలైట్ అయింది. తర్వాత మాత్రం ఇంకా అలా ఆ ఫార్ములాని ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫాలో అవటం కుదరదండి. ఎందుకంటే రాసి ఇది చేసి, ఇప్పుడు రైటర్ అనేవాడికి ఎలా ఉంటుందంటే చాలా ఆలోచించాలి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎన్విరాన్మెంటు, ఈ వాతావరణం సహకరించాలి. మేధోమదనం అంటాం, మేధోమదనం అంటాం. ఇన్స్పిరేషన్ రావాలి. ఆ సీన్ గురించి ఆలోచిస్తుంటే ఇంకేదైనా కొత్త థాట్ వస్తే దాని గురించి ఆలోచించాలి, దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇది కరెక్టా కాదా అని విశ్లేషణ చేసుకోవాలి మైండ్లో. రైటర్ అనేవాడు ఎప్పుడైనా సరే విశ్లేషణ చేసుకోవాలి. అందుకనే నాకు ఆయనకి చాలాసార్లు నేను తిట్లు కూడా తిన్నాను. ఎలాగంటే సీన్ రాయటానికి మమ్మల్ని పిలిచేవాడు ఆయన. ఆ రాత్రి రమ్మనేవారు ఆయన. షూటింగ్ అయిపోయిన తర్వాత మర్నాడు సీన్స్ పట్టుకుని రావయ్యా అనేవారు. వెళ్ళేవాడు అంటే ఆయన రిలాక్స్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత, సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత, సార్ అంటే సీన్ అంటే ఊరికే వస్తుందేటయా, క్రియేషన్ అంటే మాటలుగా ఉందా నీకు, రావాలి కదా నాకు మైండ్కి, నా మైండ్కి వస్తేనే కదా నీకు చెప్పేది, వెయిట్ చేయి అనేవాడు. ఇలాగ అంటే ఆ తర్వాత నేను గ్రహించాను తప్ప ముందు గ్రహించలే ఇది ఎందుకు అంటున్నారు అనేది. క్రియేటర్ యొక్క స్ట్రగుల్ ఎంత ఉంటుందో అనేది నేను రాసుకున్నప్పుడు తెలిసింది. అది అనుభవపూర్వకంగా. ఎందుకంటేనండి ఇమ్మీడియట్గా రాదండి. ఇప్పుడు చాలా మంది దర్శకులు కావచ్చు, రైటర్లు కావచ్చు, మాకు ఆ పర్టికులర్ ప్లేస్లో అయితేనే ఆలోచనలు వస్తాయి, మాకు ఇలాంటి అట్మాస్ఫియర్ అంబియన్స్ ఉండాలి. దాసరి గారికి ఇలా ఉండకపోయేదా అసలు? ఇంట్లో రాసేవాడే. ఇంట్లో పరమ గోలగా ఉంటే కూడా ఆయన ఆ థాట్స్ వచ్చాయి. అంటే ఆయన మైండ్ ఇక రెండో వాటి గురించి పట్టించుకునేవాడు కాదు ఆయన. ఆ ఇంట్లో ఎంతమంది అంటే రోజుకు 200 మంది ఇలా వస్తూ ఉండేవాళ్ళు కదా, గొడవ జరుగుతూ ఉండేది. ఇంట్లో చుట్టాలు బోళ్ళంతమంది ఉండేవాళ్ళు. అయినా కూడా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ బయట ఏం జరుగుతున్నా ఇక ఇది లేదు, లీనమైపోయేవాళ్ళంతా. ఇప్పుడు మనకు పంక్చువాలిటీ ఇవన్నీ గురించి చెప్పుకుంటున్నప్పుడు 12 గంటల వరకు ఎన్టీఆర్ గారు అలా వెయిట్ చేస్తూ కూర్చున్నారు కుర్చీలో. ఎక్కడ కూర్చొని ఉన్నారు ఆయన అప్పుడు? సెట్లో సపరేట్గా సీన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రామారావు గారికి ఒకలాగా సపరేట్గా, మిగతా ఆర్టిస్ట్ అందరినీ ఇలా రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి సీన్ వినిపించేవాడు ఆయన. ముందు సీన్ అర్థం కావాలి అందరికీ, అంటే ప్రతి క్యారెక్టర్ సీన్ అర్థం కావాలని ఆయన అభిప్రాయం. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, రామారావు గారు ఉన్నారనుకోండి, ఆయనే చెప్పేవాడు వెళ్ళి, మిగతా పెద్దవాళ్ళందరికీ మేము చెప్పేవాడు. ఓకే. అయితే అప్పుడు సపరేట్గా క్యారవాన్లు కానీ స్పెషల్ రూమ్స్ కానీ అరేంజ్మెంట్లు కానీ? అసలు చెట్టు కిందండి, చెట్టు కింద, ఫ్లోర్ బయట కూర్చొని ఒక కుర్చీ వేసుకుని రాసేవాడు ఆయన. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఇది. ఇలా రాస్తాడు. అక్షరాలు రామారావు గారిది, దాసరి నారాయణరావు గారిది అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చూసారో లేదో, ఆయన సంతకం చూసారా? రామారావు గారు అంతే, సేమ్. అందుకే ఆ అక్షరాలు సరిగ్గా ఉంటాయి కాబట్టి వాడి జాతకాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఈ దర్శకుల్లో ఈయన సంపాదించాల్సిన పేరు సంపాదించాడు. నటుల్లో ఆయన రాజకీయాల్లో ఎదిగాడు. ఈయన కూడా రాజకీయానికి వెళ్ళి పడిపోయాడు, ఆయన రాజకీయానికి వెళ్ళి పడిపోయాడు. మొత్తం ఒక ఇది చూస్తే, పరిశీలిస్తే, గ్రాఫ్ను చూస్తే అంటే పరిశీలించాలి. ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఇంటికి అవుతారు, ఇలాగ. గొప్పవాళ్ళు ఎప్పుడైనా కూడా అలా ఉండిపోతే ఓకే, కానీ ఉండలేరు ఎవరో కూడా. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి, పరిస్థితుల ప్రభావాలు, ప్రోద్బలాలు. తప్పదండి. ఏం చేద్దంటేనండి, కొన్నిటికి లొంగాలి, కొన్నిటికి వంగాలి. అదే దాంట్లో సినిమాలో డైలాగ్ ఉందని, ఎక్కడ తగ్గాలో నేర్చుకో, ఎక్కడ నెగ్గాలో. ఇది అవును. సో ఇప్పుడు మనం ఇన్ని సినిమాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు నాన్ స్టాప్గా ఆయన వర్క్ చేసేవారు, రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేసేవాళ్ళు. అదే సెట్లో కావచ్చు, లేకుంటే అదే లొకేషన్లో అన్ని పనులు చేసుకుంటూ, వేప పుల్ల తీసుకొని పళ్ళు తోముకుంటూ అక్కడే చేసేవాళ్ళని. రంగూన్ రౌడీకి సంబంధించి
ఏంటది యాక్చువల్గా 96 అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ చేయడం? ఎందుకు చేయాల్సి వచ్చిందంటేనండి, షిప్ పర్మిషన్ మనకు దొరికేది కాదండి. షిప్ ఒరిజినల్గా చేసేవాళ్ళం మేము. ఆ షిప్లో కేర్ టేకర్ క్యారెక్టర్ ఏమో కృష్ణరాజు గారిది. అందులో ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేసే క్యారెక్టర్ ఏమో జయప్రద. అక్కడ వాళ్ళిద్దరికీ ఇది కలుగుతుందనమాట. అంటే షిప్పు ఏ దేశం నుంచి అయినా వచ్చి ఇక్కడ పోర్ట్లో ఉందంటే మనకి కొన్న 5-6 రోజులు ఎంతో ఉండేది. ఉండి ఏదో మెటీరియల్ తీసుకుని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేది. అప్పుడు మాకు 4 రోజులు 3 రోజులు 4 రోజులు దొరికింది ఇది షిప్పు. ఖచ్చితంగా చేసి తీరాలి. సరే, అంతకుముందు ఏం చేసామంటే మేము ఒక గవర్నమెంట్ స్టూడియో ఉంది మెడ్రాస్లో. ఆ పక్కనే జెంట్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్. మేము ఈ ఆడాళ్ళతోటి గ్రూప్ డాన్సర్స్ తోటి వీళ్ళందరితోటి డ్యాన్స్ చేస్తుంటే ఆ కుర్రాళ్ళు బాగా టీచ్ చేయటం మొదలుపెట్టారు. విజిల్ చేసి అక్కడ ఏ సెట్ వేసాం మేము. ఎంత చూసారా మనం, ఈ షాపులో పెడతారు, దాన్ని ఏమంటారు అప్పుడు? సంత కాదండి, సూపర్ మార్కెట్ లాగా. కాదు, ఎంటర్టైన్మెంట్ పార్ట్ అన్నీ ఉంటాయి, అది నాకు గుర్తు రావట్లేదు. ఈ సర్కస్ లాగా పెడతారు. ఎగ్జిబిషన్ కాదు కానీ దాన్ని ఒక ఈ సరుకులు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. అది పెట్టాం మేము. అమ్యూజ్మెంట్ పార్క్లో ఏమిటంటే డ్యాన్స్ కూడా ఉంటుంది. ఆ డ్యాన్స్లో జయప్రద డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చేసే దాన్ని కంట్రోల్ చేసేవాడు ఒక విలన్ ఉంటాడు వాడు. సో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇది నైట్ చేస్తుండగా కుర్రాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. ఒక షాట్ పెట్టి ఒక డ్యాన్స్ చేస్తుంటే ఓ అంటూ అరవటం మొదలుపెట్టారు. ఇలా లాభం లేదు. కానీ సెట్కి ఎంత అయిందండి, దాదాపు అప్పట్లోనే బోళ్ళంత కాస్ట్. ఏది ఒక దాదాపుగా ఎకరం ప్లేస్లో సెట్ షాపులన్నీ వేసాం. షాపుల మధ్యలో డ్యాన్స్ ఎరీనా అంటారు దాన్ని. ఆ డ్యాన్స్ ఎరీనా ఒక 100 మంది డాన్సర్స్, అందరూ ఆడపిల్లలే. ఇక ఎలా ఉంటుంది చూడండి. ఇమ్మీడియట్గా ఏం చేసామంటే మేము అరుణాచలం స్టూడియోకి షిఫ్ట్ చేసాం. నైట్ అది డిస్టర్బ్ అయిపోయింది, షూటింగ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇక చేయలేకపోయేటప్పుడు అంటే ఆ వేళ ఇది ఎలా సాధ్యం అవుద్ది అనుకునే ప్రశ్న వేసుకోలేదండి మేము ఎప్పుడు. దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం. ఇంత పెద్ద సెట్ కదా, బాహుబలి లాంటి సెట్ ఆ రోజుకి. అది అంటే ఒక 50 షాపులండి ఎరెక్ట్ చేయటం అంటే ఎంత ఇది. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అంటే ఎంత. అమ్యూజ్మెంట్ పార్క్ మన బయట ఎగ్జిబిషన్స్కి వెళ్తాం చూసారా, అలాగే అంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఆ సెట్ మొత్తాన్ని పీకేసాం రాత్రి అప్పటికప్పుడు. పీకేసి తీసుకెళ్ళి అరుణాచలం స్టూడియోలో వేసేసాం. సో అది ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఏం చేద్దంటే ఆవిడ కాల్ షీట్లు అలాగే ఉన్నాయి. ఆవిడ నైట్ ఇక్కడ చేయాలి, పగలేమో షిప్లో చేయాలి. ఆవిడ డేట్స్ బాంబే మంచి ఇదిగా బిజీగా ఉంది, ఎవరు జయప్రద గారు. అందుకని ఏం చేసామంటే మేము పగలు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చేవాడు. అలాగా దాదాపుగా అరుణాచలంకి వచ్చి పగలు అక్కడ చేసి అరుణాచలంలో రాత్రి షూట్ చేసేసి అక్కడ చెట్లు బాగా ఉండేవి, ఈ గానుగ పొలాలు ఇవన్నీ బాగా దొరికాయి. మొత్తం చింపేసి అలా పళ్ళు తోవేసుకుని అక్కడే వాటర్ ఉండేది అన్నీ చేసేసుకుని ఇక స్నానాలు లేవు, మొహం కడుక్కుని అలా ఒళ్ళు తుడిచేసుకుని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఎక్కడికి షిప్కి వెళ్ళిపోయాడు. షిప్ సాయంత్రం వరకు చేసేవాళ్ళు. అలాగే 96 అవర్స్ చేసేవాళ్ళు నాన్ స్టాప్. 96 ఇట్స్ ఎ రికార్డ్. అంటే దర్శకుడు కూడా అలాగే చేశారు, మేమే కాదు. ఆయన చేస్తేనే కదా మేము చేసింది. ఆయన మాకంటే నైట్ అయ్యే కొద్దీ ఆయన ఇంకా హుషారుగా ఉండేవారు. ఆయన పాటే కదా మీరు చేసుకోండి అని డాన్స్ మాస్టర్లు కూడా అస్సలు ఆయన షాట్ కూడా ఆయనే చెప్పేవారు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్కి వదిలేస్తారు షాట్లు, అలా కాదు. ఆయన గురువు గారు కంపోజిషన్ కూడా ఆయనే చేసుకునేవాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఒకవైపు డైరెక్షన్ చేశారు, మరోవైపు ప్రొడ్యూసింగ్ చేశారు, స్క్రిప్ట్ రైట్ చేశారు, స్క్రీన్ ప్లేలు చేశారు, అన్ని పాటలు రాశారు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలు. మళ్ళీ ఆయనలో నటుడు ఉన్నాడు, నటుడు అవ్వాలనే ఇక్కడ దాకా వచ్చారు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిందే నటుడు నటుడు అవ్వాలి, అవ్వాలని. చివరిగా నటన కూడా చేసి చూపించారని ఎట్లా బ్యాలెన్స్ చేసుకునేవాడు ఇన్ని రంగాలని అసలు? ఏమీ లేదండి, ఆయన అలా అంత కష్టంగా అనుకునేవాడు కాదు ఆయన. ఏ జాబ్లోకి వెళ్తే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేటివే. పరకాయ ప్రవేశం లాగా అందులోనే ఉండిపోవాలి. ఇప్పుడు మీరు ఈ స్టూడియోలు ఇక్కడ చేశారు, ఇంకో స్టూడియోకి వెళ్తారు, ఇది మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతారు, దాంట్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతారు మీరు. అవును అవును. లేకపోతే మీరు నటిస్తున్నారు, ఇది అయిపోయింది, యాంకరింగ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళారు, ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతారు, చేస్తారు, అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో జాబ్ ఏంటి నెక్స్ట్ అంటే మనం ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇట్స్ వెరీ మచ్ ఈజీ అండి. కష్టపడేవాడికి, పని పట్ల శ్రద్ధ ఉన్నవాడికి, భక్తి కూడా ఉన్నవాడికి, భక్తి కూడా ఉండాలంట. అవును. తపస్సులాగా చేయాలంటండి ఏది చేసినా ఆయన చెప్పేవారు. అంచేత అర్ధరాత్రి అయినా కూడా ఆయన అంతే యాక్టివ్గా ఉండేవారు. ఇంకా మేము డల్ అయ్యేవాళ్ళం. అందుకే నేను అన్నాను. చాలామంది ఏంటంటే మీకు ఎలా వస్తుందండి, ఏముందయ్యా మనం వర్క్ పట్ల శ్రద్ధ వహిస్తే ఇవన్నీ నిద్రలు ఏం రావు, ఏముంది మన జోలికి రావు అనేవారు. కనీసం ఇలా అని కూడా అనేవాడు కాదండి ఆయన. మేము అబ్జర్వ్ చేసాం, పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఈయన ఎలా ఉండగలుగుతున్నారు, రీసెర్చ్ చేస్తారు చూసారా, అలాగా నేను చెప్పానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేప్పుడు ఆ గాలికి కారులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కురికిలో పడతాం. నేను పడ్డాం, ఆయన పడల. ఇలా కళ్ళు ఇలా ఓపెన్ చేసేవాళ్ళు, నాకు ఇక్కడి నుంచి తెలుస్తుంది. వెనకాల మేము కూర్చుంటాం కదా, కూర్చుని ఇలా చూస్తే ఆయన కళ్ళు అలా తెరిచే ఉంది. ఎప్పుడన్నా కాస్త వేస్తారేమో అని చెప్పి కాసేపు అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఇవన్నీ ఈ అబ్జర్వేషన్స్ అన్ని ఎందుకంటే మంచికే. అవును. ఏం నేర్చుకోగలం ఆయన నుంచి అని చెప్పడానికి. ఇలా నేర్చుకుంటే, ఇలాగ కనుక పని చేస్తే శ్రద్ధతోటి ఎవరైనా ఏమైనా చేయగలరు, సాధించగలరు అనేది ఒక అభిప్రాయం. ఇంత సిస్టమేటిక్గా ఉండడానికి, ఇంత టైం పంక్చువల్గా ఉండడానికి, డిసిప్లిన్ని ఇంత ఫాలో అవడానికి జీవన శైలి అనేది అలాగే ఉండాలి, ఆహారపు అలవాట్లు కూడా ఉండాలి. అసలు యాక్చువల్గా ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? ఎక్సర్సైజ్లు కానీ, మిగతా యోగాలు, ఏమీ లేదు, ఫుడ్ ఏమి లేదు. ఈ వర్క్ హాలిక్ కదా, పని చేయటమే ఎక్సర్సైజ్. ఇప్పుడు బ్రెయిన్ వర్క్ పెడితేనండి దానంత ఇది అరిగిపోతుంది మొత్తం. అద్భుతాలు మీ బ్రెయిన్లో ఆలోచించండి, అసలు అద్భుతాలు. అవును, కరెక్టే. ఆయనకి ఇప్పుడు కూడా ఇలా కూర్చోబెట్టి పాట రాసేవారండి ఆయన. మమ్మల్ని పాట రాయటమే ఆలస్యం, ఇది అసలు ఆశ్చర్యం వేసేది మాకు. అప్పట్లో వేటూరు గారు రాశారు, ఈయన పేరు పెట్టేసుకుంటున్నారు, డైలాగులు ఎవరితో రాయిస్తాడు, ఈయన పేరు పెట్టేసుకుంటున్నారు అని చాలా రూమర్స్ కూడా వచ్చినాయండి. గోస్ట్ రైటర్లు ఉన్నారు అని. గోస్ట్ రైటర్లు దేనికి ఉన్నారు? డిస్కషన్కి ఉండేవాళ్ళు. డిస్కషన్కి ఎందుకంటే ఆయన ఏదన్నా పాయింట్ చెప్తే ఇది బాగోలేదని చెప్పడానికి, కాంట్రడిక్ట్ చేయడానికి కావాలి రైటర్స్. ఇప్పుడు నేను ఒక్కడనే కూర్చొని నేను చెప్పిందే వేదం అనుకుంటే ఏ కథ మంచిగా రాదండి. ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా ఎదురుబడి రూపంలో వచ్చాయి. పెంచాలి. ఇప్పుడు మేము కానీ మమ్మల్ని అడగమనేవారైనా ఎలా ఉంది కదా సార్, ఇది ఫస్ట్ బాగుంది అనేసేవాళ్ళు. దీంట్లో విశేషమైన తెలుసా, ఎవరు చెప్పినా సరే బాగుంది అనేసేవాళ్ళం. ఎందుకంటే ముందు బాగుందంటే ఆయనకి తెలుసు లోపాలు ఏమున్నాయో, ఏదో మిస్ అవుతుంది, లాజిక్ ఎక్కడో లేదు. ఆయనకి తెలిసి అడుగుతాడు ఆయన. తెలిసి మనల్ని అడుగుతారు మన చేత చెప్పించడానికి. అంతే బయటకు వచ్చాం, అవునా ఇందులో ఇంత లోపం ఉంది కదా, మనం ఇంటికి ఓకే అనేసాం, మళ్ళీ వచ్చేవాళ్ళు. ఇలా చూస్తే ఆయనకు అర్థమైపోయేది, ఏంటయ్యా అనేవారు ఆయన. భయపడి చెప్పకపోయేవాళ్ళ, ఏంటి ధైర్యం చేయకపోయేవాళ్ళ? కాదు ఇమ్మీడియట్గా ఏ సెలబ్రిటీకైనా చెప్తేనండి ఇమ్మీడియట్గా హర్ట్ అవుతారు. అంచేత భయపడి చెప్పడం కాదు అది. ఏ విషయమైనా సరే కొంచెం ఒక నిమిషం ఆలోచించి చెప్పాలి. అది ముందు ఓకే సార్ అని చెప్పేసి బయటకు వచ్చేసి అప్పుడు అంటే ఎందుకు బాగోలేదని చెప్పగలిగి ఉండాలిగా, అది మాకు తెలిసి ఉండాలిగా ముందు. అంటే కన్విన్సింగ్గా ఉండాలి కదా. అప్పుడు నేను ఎందుకు బాగోలేదు అప్పుడు నేనేదో చెప్పాను, బాగోలేదండి, ఏం బాగోలేదంటాం, ఏం చెప్తాం, బ్లాంక్. ఎందుకు బాగలేదో చెప్పాలిగా. అప్పుడు బయటకు వచ్చి విశ్లేషణ చేసుకుని అప్పుడు చెప్పేవాళ్ళం. అప్పుడు దాని నుంచి ఇంకోటి చెప్పేవాడు ఆయన. అసలు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డైరెక్టర్ దగ్గర కానీ, అంటే ఇంక్లూడింగ్ టాప్ మోస్ట్
డైరెక్టర్ దగ్గర కానీ ఈ ఎక్స్పీరియన్స్ రాదు అని నా పర్సనల్ అభిప్రాయం. అంటే ఆయన శిష్యుడు కాబట్టి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు, ఇది జగమెరిగిన సత్యం. అంటే ఆల్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ హిమ్, వాట్ ఈజ్ హీ, వాట్ హీ విల్ డూ ఎనీ టైమ్ అనేది అందరికీ తెలుసు. విశ్వనాథ్ గారే అన్నారు, ఆయన ఎలా చేస్తున్నావు అన్నారు, నువ్వు అసలు నాకేమో పిచ్చెక్కిపోతే ఒక ఏదన్నా ఇదైతే అని ఆయన అడిగారు. ఆయన ఏమని పిలుచుకునేవాళ్ళు వాళ్ళిద్దరు? ఈయన గౌరవంగా పిలిచేవారు సీనియర్స్ని. ఇప్పుడు గురువు విశ్వనాథ్ గారు అనేవాడు, ఆయన నారాయణరావు అనేవాడు. ఆయన ఇచ్చేది చిన్న ఆయన కదా ఆయన. అవును అవును. ఈయన ఎవరిని ముందు గౌరవించడం నేర్పాడు ఫస్ట్ అందరికి. రాఘవేంద్రరావుని కూడా రాఘవేంద్రరావు గారు అంటాడు, పెద్ద ఆయన అంటాడు ఈయన. ఎవరు? రాఘవేంద్రరావు గారు. పెద్ద ఆయన ఎలా ఉన్నారు అంటారు. ఇవన్నీనండి గొప్పవాళ్ళ రిలేషన్షిప్స్ అండి. అంటే గొప్పవాళ్ళు ఎలా మెలుగుతారో, గొప్పవాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అని తెలుసుకుంటేనండి అసలు దానంత తృప్తికరమైన ఇది ఇంకోటి అభ్యాసం ఇంకోటి ఉండదండి. నేనేది అవి నేర్చుకోవాలి మనం. నేనేది ఏది పడితే అది మనకు ఇదొచ్చు అదొచ్చు సక్సెస్ ఉందనుకోండి, నేను ఐ డోంట్ యాక్సెప్ట్ 100 కోట్లు 1000 కోట్లు ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్ హరిశ్చంద్రరావు గారు. బోల్డ్ అన్ని విషయాలు చెప్పారు, అందులో జీవన సత్యాలని గురించి కూడా వివరించారు. దాసరి నారాయణరావు గారి గురించి ఇప్పటిదాకా తెలియని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో నమస్కారం.